మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబెసిటీ, ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతూ టెస్టులు చేయించుకున్నారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో ఓవరీస్‌లో సిస్టులు లేవు. సో, హమ్మయ్య! నాకు ఓవరీస్‌లో సిస్టులు లేవు. సో, నాకు పీసీఓఎస్ లేదు అని సంతోషపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డాక్టర్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ అండ్ పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పేరే ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. కేవలం ఓవరీస్‌లో సిస్టులు లేకపోతే సమస్య లేనట్లు కాదు. అంతకన్నా పెద్ద సమస్యే ఇది. ఓవరీస్‌లో సిస్టులు లేకపోయినా సమస్య ఉండొచ్చు అని గుర్తించి రీసెంట్‌గా ఆ పేరుని మార్చడం జరిగింది. పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీఎంఓఎస్‌గా. ఇది కేవలం సిస్టులు ఫార్మ్ అయ్యే చిన్న ప్రాబ్లమ్ కాదండి. ఇదొక కాంప్లెక్స్ మెటబాలిక్ ఇష్యూ. మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వలన మీ హార్మోన్స్ అన్నీ అసమతుల్యత అంటే ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కలిగే పెద్ద సమస్య ఇది. ఆయుర్వేదంలో ఈ సమస్యని ముందు నుంచి ఒక మెటబాలిక్ డిజార్డర్ గానే చూస్తున్నాం. మీ జఠరాగ్ని దెబ్బతినడం వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని, దాన్ని సరిచేయడమే అసలైన ట్రీట్మెంట్ అని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈసారి టెస్టులు చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్‌లో సిస్టుల కోసం వెతకండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక మంచి క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఈ రోజే ఈ సమస్య నుండి బయటపడండి. తెలుసు కదండీ! మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబెసిటీ, ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతూ టెస్టులు చేయించుకున్నారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో ఓవరీస్‌లో సిస్టులు లేవు. సో, హమ్మయ్య! నాకు ఓవరీస్‌లో సిస్టులు లేవు. సో, నాకు పీసీఓఎస్ లేదు అని సంతోషపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డాక్టర్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ అండ్ పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ పేరే ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. కేవలం ఓవరీస్‌లో సిస్టులు లేకపోతే సమస్య లేనట్లు కాదు. అంతకన్నా పెద్ద సమస్య ఇది. ఓవరీస్‌లో సిస్టులు లేకపోయినా సమస్య ఉండొచ్చు అని గుర్తించి రీసెంట్‌గా ఆ పేరుని మార్చడం జరిగింది. పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీఎంఓఎస్‌గా. ఇది కేవలం సిస్టులు ఫార్మ్ అయ్యే చిన్న ప్రాబ్లమ్ కాదండి. ఇదొక కాంప్లెక్స్ మెటబాలిక్ ఇష్యూ. మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వలన మీ హార్మోన్స్ అన్నీ అసమతుల్యత అంటే ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కలిగే పెద్ద సమస్య ఇది. ఆయుర్వేదంలో ఈ సమస్యని ముందు నుంచి ఒక మెటబాలిక్ డిజార్డర్ గానే చూస్తున్నాం. మీ జఠరాగ్ని దెబ్బతినడం వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని, దాన్ని సరిచేయడమే అసలైన ట్రీట్మెంట్ అని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈసారి టెస్టులు చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్‌లో సిస్టుల కోసం వెతకండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒక మంచి క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఈ రోజే ఈ సమస్య నుండి బయటపడండి. తెలుసు కదండీ! మీ ఆరోగ్యం మీ చేతుల్లో.